ఇక్కడ మొత్తం శ్రీనగర్కి ఈమె కులదేవత అంట. వీళ్ళు ఇలానే చేస్తారు. ఇక్కడ ఆమె ముందరు ప్రేయర్ చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ అంతా చూసారు కదా, ఇప్పుడు మనం పైకి వెళ్దాము. పైనుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది. 4 సైడ్ నుంచి మనకి మొత్తం ఊరంతా కూడా కనిపిస్తుంది అన్నమాట. చాలా పెద్దది ఇది శ్రీనగర్, చిన్నది కాదు. ఇదిగో టెంపుల్, లోపలికి వెళ్తున్నాము. అమ్మవారు అన్నారు చూడండి. చాలా బాగుంది ఇక్కడ. గైస్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే కోట యొక్క ప్రహరీ గోడ అన్నమాట. ఇది మొత్తం కూడా కోట యొక్క ప్రహరీ గోడ. చూడండి ఎంత పెద్దగా కట్టారు. మనం ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట. ఓకే, మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం. అన్నా కోటకి వెళ్తున్నాను అన్న, హరిపర్వతికి. ఎక్కడ మందిరం ఉంది? ఎక్కడ? ఇక్కడ ఇక్కడ మీరు మందిరం పోతారు ఫస్ట్. ఓకే, మందిరం పోయి మందిరం నుంచి పర్వతకి వెళ్ళిపోతుంది. బండి ఎంత పైకి వెళ్ళిపోతుంది. బండి పోవాలంటే ఇలా వెళ్ళొచ్చా? అంటే నేను బైక్ అక్కడ పార్క్ చేస్తాను, నడిచి వెళ్తాను. మెట్ల పై వరకు ఎక్కొచ్చు. ఓకే, బైక్ ఎక్కడ పార్క్ చేయాలి? అక్కడ లోపల పార్క్ చేసుకోవచ్చా? మా వాళ్ళు ఉంటారు. ఓకే, ఆడ పక్కకు పార్క్ చేసుకుని వెళ్ళిపోయి. ఓకే, చాలా థ్యాంక్స్ అన్న. ఏ ఊరు అన్నా మీది? హైదరాబాద్ తమ్ముడు. ఓకే గైస్, మనం ఇక్కడ స్టెప్స్ దగ్గరకు వచ్చాము. అక్కడ చూడండి, అక్కడ స్టెప్స్ ఉంటాయి. ఇంకా నా బైక్ వచ్చేసి ఇక్కడ పార్క్ చేశాను. నేను ఇక్కడ నుంచి పైకి నడిచి వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ స్టెప్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ నుంచి మనకు ప్రతి చోట కూడా ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది. We have also 2 Tambi, the one with middle one. Tambi, Tamil. Okay. Praveen. Okay, thank you sir. Thank you. Nice to meet you. Welcome to the thank you sir. Okay, ఇక్కడ మిలిటరీ వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు. నెక్స్ట్ టు మీట్ యూ సార్. ప్రతి చోట మనకి మిలిటరీ వాళ్ళే కనిపిస్తారు చూడండి. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఇప్పుడైతే ఇక్కడికి ఎవరు రావడం లేదంట. అయినా కూడా ఇక్కడ సెక్యూరిటీ మాత్రం ఆపరు. ఓకే, చిన్నగా పైకి వెళ్ళిపోదాం. మనకి ఇక్కడ ఎంట్రన్స్లో ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అన్నీ కూడా ఇక్కడ రాసుకుంటారు. మే ఆంధ్ర సే ఆయా సార్. ఓకే, ఇక్కడ ఫస్ట్ అమ్మవారి టెంపుల్ ఉంటుందంట. ఫస్ట్ మనము అక్కడికి వెళ్దాము. ఇది గేట్. స్లిప్పర్స్ ఇక్కడ వదిలేసి వెళ్ళాలనుకున్నా. చూడండి, ఇదే టెంపుల్. ఇదే అమ్మవారి టెంపుల్. అక్కడ ఉన్న అమ్మవారు చూడండి. ఓకే, ఇక్కడ నుంచి మనకి బయట కొంచెం ఊరు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. చూడండి మొత్తం ఊరు ఎంత బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇంకా పైకి వెళ్తే కన్నా మనకి ఇంకా కొంచెం బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ అమ్మవారు. ఇక్కడ మొత్తం శ్రీనగర్కి ఈమె కులదేవత అంట. పూజ ఇప్పుడు స్టార్ట్ చేశారు. వీళ్ళు ఇలానే చేస్తారు. ఇక్కడ
మీ ముందరు ప్రేయర్ చేసుకుంటారు. ఓకే, మనం ఇక్కడ మందిర్ని విజిట్ చేసాము. ఇప్పుడు మనం కోటకు వెళ్ళాలి. కోటకు వెళ్ళాలంటే కన్నా ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఇలానే వెళ్ళి దాని తర్వాత అక్కడ పైకి బైక్ తీసుకెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇది టికెట్ అనమాట. 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇదిగో ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలన్నమాట పైకి వెళ్ళాలంటే. కోట పై వరకు ఇక్కడ నుంచి బైక్లో కూడా వెళ్ళొచ్చు మనం. ఓకే, కోటపైకి ఇలా బండిలో వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. చూడండి రోడ్ ఎంత బాగుందో. అక్కడ ఎవరో వెళ్తున్నారు, ఆయనకి లిఫ్ట్ ఇద్దాం. ఓకే, ఎక్స్క్యూజ్ మీ సార్, యు వాంట్ లిఫ్ట్? కమ్ విత్ మీ. ఈజ్ దట్ రికార్డింగ్? ఓకే, సో వేర్ ఆర్ యూ ఫ్రమ్? You're from? Bombay. Okay, I am from Andhra. Yes. Okay, sir. ఓకే, ఠీకే సార్. ఇక్కడ మనకి సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. స్టెప్స్ పక్కన పూలన్నీ, ఇలా పూల మధ్యలో నడుచుకుని వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకు. ఇక్కడ నుంచే మనకి ఊరు ఆల్మోస్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. చూడండి మొత్తం ఇక్కడ నుంచి చాలా వరకు ఊరు మనం కవర్ చేయొచ్చు. ఓకే గాయస్, మనం పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఇదే ఎంట్రన్స్. ఇదో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాం. ఇదో ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇలా లెఫ్ట్ సైడ్కి ఒక దారి, రైట్ సైడ్కి ఒక దారి అనిపిస్తుంది. ఇదైతే కరెక్ట్గా అందరూ వెళ్ళే దారి. ఇది మనము రహదారి. ఇలా వెళ్ళిపోదాం. ఆల్రెడీ నేను ఒకసారి మొత్తం చుట్టేసి వచ్చాను. ఇక్కడ నుంచి ఇలా కింది నుంచి ఒక దారి ఉంటుంది. చూడండి, మనం ఇలా వెళ్తే అన్నీ కూడా కవర్ చేయొచ్చు. ఇక్కడ మనకు స్టెప్స్ వేసారు చూడండి. ఇవి లేవు, వీళ్ళే అరేంజ్ చేశారు. ఇక్కడ పైకి వచ్చాగానే చూడండి కోట ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ చూడండి, ఇది ఒక గార్డెన్ లాగా. ఇప్పుడు ఇక్కడ అంతా చూసారు కదా. ఇప్పుడు మనం పైకి వెళ్దాము. పైనుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది. 4 సైడ్ నుంచి మనకి మొత్తం ఊరంతా కూడా కనిపిస్తుంది అన్నమాట. ఇదిగో ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇది ఇలా స్టెప్స్ ఎక్కగానే మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఒక చిన్న గార్డెన్ లాగా ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్లో వెళ్తున్నాను. ఒక సెకండ్, సైడ్ చూడండి. చూడండి ఎంత బాగుందో. ముందుకెళ్దాం ఇంకో కొంచెం. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ
ఆ కోట పై భాగం అన్నమాట. అక్కడ నుంచి అలా సేమ్ అలానే 4 సైడ్స్ ఉంటాయన్నమాట. మనకి పైకి వెళ్ళగానే అన్ని సైడ్ల నుంచి మనం వ్యూ క్లియర్గా చూడొచ్చు. ఇక వెళ్దాము. ఇది ఒక చిన్న వాటర్ ఫాల్. ఓకే, ఇక్కడ వెనక్కి బ్యాక్ సైడ్ ఒకసారి చూడండి. చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈరోజు స్కై చాలా బాగుంది. ఓకే, ఇలానే ముందుకు వెళ్దాం మనము. ఓకే, మనం పైకి ఇలా రాగానే ఇక్కడ నుంచి చూడండి, ఇందాక మనమే ఆ ప్లేస్లో అంతా నడిచాము. ఇక్కడ పైన అక్కడికి వెళ్ళామంటే మళ్ళీ మనకు ఒకసారి ఇదంతా కూడా ఒకసారి చూసుకోవచ్చు మనము. ఓకే, మనము లోపలికి వెళ్దాం అటు సైడ్ నుంచి. ఇదిగో ఇక్కడ చూడండి, లోపలికి రాగానే ఇక్కడ ఎంటర్ అవ్వాలి. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనం ఇలా లోపలికి వస్తాం అన్నమాట. ఇక్కడ మనకి పైన ఒక కాళీమాత టెంపుల్ ఉంటుంది. ఇదే టెంపుల్ అన్నమాట. ఇంకా ఇక్కడ కాళీమాత టెంపుల్ ముందరంతా కూడా గార్డెన్ ఉంటుంది. ఇది మొత్తం కూడా గార్డెనే. నేను చెప్పాను కదా పైకి వెళ్ళాల్సి ఉంటుంది మనము అనేసి. ఫస్ట్ మనం పైకి వెళ్ళేసి దాని తర్వాత కిందికి వస్తాము, దేవుని దర్శనం చేసుకుందాం. మనం ఇటు సైడ్ నుంచి వెళ్దాం ఫస్ట్. ఇక్కడ 4 సైడ్స్ ఉంటాయి మొత్తము. 4 సైడ్స్లో అక్కడ పైన ఫస్ట్ సైడ్ నుంచి మీకు ఒకసారి చూపిస్తాను. ఇలా ఎంటర్ అవ్వగానే అదిగో అక్కడ ఒక సైడు, ఇంకొచ్చేసి అక్కడ ఒక సైడు, అలానే 4 సైడ్స్ ఉంటాయి. 4 సైడ్స్ నుంచి కూడా మనం వ్యూని క్లియర్గా చూడొచ్చు. ఓకే, ఫస్ట్ మనం అక్కడికి వెళ్దాము. ఇదిగో మనం దగ్గరకు వచ్చేసాము. ఫస్ట్ ఇక్కడ నుంచి ఒకసారి చూడండి, మీకు క్లియర్గా 4 సైడ్స్ కూడా కనిపిస్తాయి. అదిగో అక్కడ కూడా ఒకటి ఉంది, అక్కడ నుంచి కూడా వెళ్దాము. దీని లోపల కూడా మనం లోపలికి ఎంటర్ అవ్వగానే 3 సైడ్స్ ఉంటాయన్నమాట. ఇదిగో చూడండి, 3 సైడ్స్. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి చూద్దాము. ఇదిగో చూడండి, మొత్తం శ్రీనగర్ మొత్తం కనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి. చాలా బాగుంది ఇక్కడ నుంచి. ఓకే ఓకే, ఇంకో సైడ్ నుంచి చూద్దాము. సేమ్ ఇలానా, ఇటు సైడ్ నుంచి చూడండి. మొత్తం ఊరు కనిపిస్తుంది. అలానే ఈ సైడ్ నుంచి కూడా అక్కడ చూడండి, చాలా బాగుంది ఇక్కడ నుంచి. అక్కడక్కడ మనకి చిన్న చిన్న లేక్స్ ఉన్నాయి చూడండి. ఓకే, మనం ఇంకో సైడ్ వెళ్దాం. ఈ కోటను మొదటగా మొఘల్ కాలంలో నిర్మించారనమాట. అంటే 16వ శతాబ్దం. అక్బర్ దీన్ని 1590లో నిర్మించారు. దీన్ని ఎందుకు నిర్మించారంటే ఈ శ్రీనగర్ ఉంటుంది కదా, ఈ శ్రీనగర్ మొత్తాన్ని కాపాడడానికి ఈ కోటను నిర్మించారు. పెద్ద పెద్ద గోడలు, ఇంకొచ్చేసి రక్షణ కవచాలు అవన్నీ ఏర్పాటు చేసి
ఇదిగో చూడండి, మనము ఇంకో సైడ్కి వచ్చేసాము. ఇది వచ్చేసి కొంచెం హైట్గానే ఉంటుంది. ఓకే, నేను మీకు దీన్ని ఎక్కి చూపించాలి. ఒక సెకండ్, ఫస్ట్ సైడ్ ఇక్కడ చూపిస్తాను. ఓకే, నేను కొంచెం పైకి ఎక్కాను. ఇక్కడ చూడండి, ఇదిగో ఇక్కడ నుంచి ఒక సైడ్ అన్నమాట. ఓకే, రెండో సైడ్ నుంచి ఇప్పుడు చూద్దాము. అది క్లియర్గా కనిపిస్తుందా మీకు? ఓకే, ఓకే, ఇది మిడిల్ సైడ్ అనమాట. మీకు చూడండి అక్కడ మౌంటైన్స్ ఎంత బాగున్నాయో. ఇప్పుడు కొంచెం మేఘాలు కమ్మేసాయి, లేకుంటే అవి కొంచెం క్రిస్టల్ క్లియర్గా కనిపించేవి. ఓకే, ఇంకో సైడ్ చూద్దాం. ఇటు సైడ్ చూడండి, అక్కడ దూరంగా లేక్స్ కనిపిస్తున్నాయి. అటు సైడ్ నుంచి కూడా కనిపిస్తుంది. ఓకే, మనం అటు సైడ్ వెళ్దాం. ఆఫ్ఘన్ కాలంలో అంటే 18వ శతాబ్దంలో అన్నమాట. ఈయన గవర్నర్ వచ్చేసి అట్టా మహమ్మద్ ఖాన్ అన్నమాట. ఆయన ఏం చేశాడంటే 1808లో ఈ గేట్లు కానీ ఈ గోడలు కానీ ఇవన్నీ కూడా కొన్ని బలపరిచారనమాట ఇవన్నీ. ఓకే, మనం ఇంకో సైడ్కి వచ్చేసాము. చూడండి, ఇది ఒక సైడు, ఇది కొంచెం కిందనే ఉంది, అంత కష్టపడే పని లేకుండా. ఓకే, ఇటు సైడ్ నుంచి మొత్తం కనిపిస్తుంది, అటు సైడ్ నుంచి చూసినట్టే అనిపిస్తుంది లాస్ట్ నుంచి. ఓకే, ఇటు సైడ్ చూద్దాం. ఇటు సైడ్ చూడండి, ఇక్కడ మనకి అక్కడ మనం నడిచాం కదా, అక్కడంతా కూడా కనిపిస్తుంది. అలానే ఇటు సైడు లేక్స్, అక్కడ ఒక చిన్న గ్రౌండ్ ఉన్నట్టుంది. ఓకే, దాని తర్వాత ఇట్స్ మౌంటైన్స్. చాలా పెద్దది ఇది శ్రీనగర్, చిన్నది కాదు. ఓకే, ఇటు సైడ్ చూద్దాం. ఓకే, మనము ఇక్కడ మనకు పని లేదు, అటు సైడ్ నుంచి మనం డైరెక్ట్గా అటు సైడ్ అంతా చూడొచ్చు. ఓకే, కోట కిందికి ఒకసారి చూడండి. ఓకే, ఇంకో పక్కకి వెళ్ళిపోదాం. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి నడుచుకొని పోయేటప్పుడు చాలా బాగుంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, మనం కిందికి వెళ్తాం అన్నమాట. కొంచెం కిందికి వెళ్ళి ఇక్కడ స్తంభాలు ఉంటాయి లెఫ్ట్ సైడ్లో, స్ట్రైట్గా వెళ్తాము. ఆ స్తంభాల్లో నుంచి మనం కింద మొత్తం ఆ గార్డెన్ కూడా చూడొచ్చు. ఇదిగో ఇక్కడ కిందికి వెళ్ళాలి. ఇదిగో ఇట్లా ఒక్కొక్క చోటు నుంచి చూసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, మీకు కొంచెం ముందుకు వెళ్ళాక చూపిస్తాను. అక్కడ నుంచి చాలా బాగుంటుంది. పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు. ఇదిగో వచ్చేసాం, దగ్గరకు వచ్చేస్తాం. ఇదిగో ఇక్కడ చూడండి, మొత్తం కనిపిస్తుంది చూడండి, ఇటు సైడ్ నుంచి ఆ లాస్ట్ వరకు. అది రికార్డ్ కాలేదు ఇప్పుడు అనండి. ఓకే, ఓకే, బాయ్. పిల్లలు బలెత్తలువా. దాని తర్వాత వచ్చేసి 1819 నుంచి 1846 వరకు
సిక్కు పాలన అనమాట. మహారాజా రంజిత్ సింగ్ వచ్చేసి దీన్ని స్వాధీనం చేసుకున్నాడు. అప్పటి నుంచి దీన్ని సైనిక కేంద్రంగా ఉపయోగించారనమాట. దాని తర్వాత ఇది డోగ్రా పాలనలోకి వచ్చింది. ఓకే, మనం లాస్ట్ సైడ్కి వచ్చేస్తాం అన్నమాట. ఇంకా ఫైనల్గా 1846 నుంచి 1947 వరకు ఇది డోగ్రా పాలనలో ఉండిందన్నమాట. కాశ్మీర్ డోగ్రా రాజులు దీన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియన్ ఆర్మీకి దీన్ని హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఓకే, ఇది మనం లాస్ట్లో చూద్దాము. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ నుంచి ఇదిగో చాలా బాగుంది. ఓకే, మిడిల్ వన్ చాలా బాగుంటుంది. మొత్తం ఊరు కనిపిస్తుంది. చాలా ఇండ్లు ఉన్నాయి ఇక్కడ, అన్నీ ఒకేలాగా ఉంటాయి. చాలా పెద్దది. ఓకే, ఫైనల్ సైడ్ చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. ఓకే, మీకు ఇది చూపించడమే మర్చిపోయాను నేను. ఇటు చూడండి ముందరికి, ఇది ఇట్లా లైటింగ్ పడుతుంటుంది. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంటుంది. నిన్నటి వరకు అయితే ఇక్కడ క్లౌడ్స్ ఫుల్ ఉన్నాయి, వర్షం పడుతూనే ఉంటుంది మ్యాక్సిమం. ఇక్కడ చలి అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. స్వెటర్లు వేసుకోకుంటే చాలా కష్టం అయిపోతుంది ఇక్కడ. ఇప్పుడే కొంచెం సూర్యుని చూస్తాను నేను ఈరోజే. ఓకే, టెంపుల్లోకి వెళ్ళిపోదాం. అక్కడ సూర్యరశ్మి పడుతుంటే మన ఇండియన్ ఫ్లాగ్ చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి. ఓకే, ఓకే, మనం టెంపుల్లోకి వెళ్ళిపోదాము. ఇదే టెంపుల్ అన్నమాట. ఇటు సైడ్ చూడండి, ఇదిగో టెంపుల్. లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ అమ్మవారు ఉన్నారు చూడండి, చాలా ప్రశాంతంగా ఉంది. చాలా బాగున్నారు అమ్మవారు. సూపర్. ఓకే, ఓకే, మనం ఇక్కడ నుంచి ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాము. మెయిన్ది అక్కడ ఉందంట గురుద్వార్. ఇక్కడ చూడండి, ఆయన చూపిస్తున్నారు మనకి. ఇక్కడ హరికా మందిర్. ఓకే, చాలా బాగుంది ఇక్కడ. ఇదే గురుద్వార్ అంట. మనకి ఇది కట్టారు, చాలా బాగుంది ఇక్కడ. ఓకే, వాళ్ళు ఇక్కడ ప్రేయర్ చేస్తారు అనుకుంటా, నాకు తెలియదు అంతగా. ఓకే, ఓకే, कश्मीर कश्मीर. ठीक है, ये कश्मीरों को खिचड़ी बांट रहे थे ये बांट रहे, ठीक है। देखो हरिचंद्र हुआ, ये गुरु नानक देव जी पहले पास है, ये तो यहाँ पर आए, ठीक है। ओके, हाँ, 1525 में ये गुरु नानक देव जी बुलाए। ओके, हाँ,